ఆయన మాట కాదు, ఆ భాష ఇప్పుడు వచ్చింది కాదు. అది ఒకప్పుడు వచ్చిన భాషనే దాన్ని ఖండించేస్తే ఆ భాష అనేది అక్కడితో ఆగిపోయేది. దాన్ని ఖండించలా. ఆ రోజు టేక్ టీచర్గా తీసుకుని వదిలేశారు. దీన్ని వదిలేసిన దాన్ని పబ్లిక్లో అది ప్రచారం జరుగుతూ ఉంది. అది అందరూ వాడుతున్నారు ఓటు. అది ఏంటంటే మీరు వస్త్రం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు కాదు ధర్మం అని మాట్లాడిన తీరు కొంతమందికి నచ్చల. అందులో ముఖ్యంగా కొంతమంది యాంకర్లు ముందుకు వచ్చారు. నేను ఎవరి పేరైతే చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా, ముందుకు వచ్చారు. అంటే వీళ్ళకి పబ్లిక్లో రెస్పాన్స్ అంటే ఇంకా బాగా ఏది పబ్లిక్ అవ్వాలి నేను, లేకపోతే ఇంకా చాలా ముందు ఎప్పటి నుంచో వచ్చి మలయాళం నుంచి వచ్చిన యాంకర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వస్త్రధారణ ఎప్పుడు ఒకలాగా ఉంది. ఎవరో కాదు మన సుమా గారు. దాన్ని బట్టి ఆలోచించండి ఒకసారి. ఆవిడకి ఎందుకు ఫాలోయింగ్ ఉంది. ఈ రోజుకి కూడా ఒక ఆడియో ఫంక్షన్ పెడితే ఏ ఒక్క హీరో కానీ ఏ ఒక్క క్యారెక్టరిస్ట్ కానీ ఎవరైనా సరే ఏ ఒక్క తప్పు మాట కూడా ఆయన అనరు. అది ఒకసారి గమనించండి. ఎందుకంటే ఆవిడ మాట తీరు అలా ఉంటుంది కాబట్టి ఈ రోజు కూడా ఎవరికి వ్యతిరేక కాదు ఆవిడ. ఈవిడ పాపులర్ చేసుకోవటం అనేక రకాలుగా ట్రై చేస్తుంది కాబట్టి ఈవిడ ఇబ్బంది పడి గబుక్కున అంటే ఏం జరుగుతుందంటే, నేను పిల్లి పాలు తాగుతుంటే ఎవరైనా తడుముకుంటారు ఏదో అంటారు కదా సామెత, అలాగా ఎవరో తడుముకుని ఆ మాట మాట్లాడి ఆ ఓడి వాటారు. ఇవన్నీ ఎలాగున్నా సరే కొన్ని మనం కూడా కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎంకరేజ్మెంటు దీంట్లో తప్పు ఎవరిది ఉంది, ఒప్పు ఎవరిది ఉన్నది మనం కూడా చాలా మీడియా ఛానల్స్ వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, దీన్ని తప్పు ఎక్కడ ఉంది ఒప్పు ఎక్కడ ఉన్నది మీరు కూడా బాగా తీసుకోండి. చెడు అనేది మీరు తీసుకోవద్దు, మంచిగా తీసుకోండి. ఆ మంచి తీసుకునే దాంట్లో నేను అనేది ఏంటంటే, నా అన్వేషణ అనే ఒక అవినాష్ అనే వ్యక్తి అతను చేసే తెల్లారులు లేస్తే ఏదో 4 బిల్డింగ్లు లేకపోతే 5 స్టేర్లు చూపిస్తున్నాడనే మనం వీడియోలు చూడట్లా. ప్రతి ఒక్కరు గమనించండి. ఎక్కడికి వెళ్తాడో ఏ సైడ్కి వెళ్తాడో అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా కూడా మనం చూసే రూపాయితోటే వాడు వెళ్ళి చేస్తున్నాడు. అంతా కూడా వీడియోలో అమ్మాయి లేకపోతే వాడి రూమ్లో జరిగేది మొత్తం ఇలా పబ్లిక్ ఒక ఆడ మనిషిని వ్యక్తిని, ఇండియా అయినా లేకపోతే చైనీస్ అయినా జపాన్ ఏదైనా సరే మాతృమూర్తి ఆడదే కాబట్టి ఆ మాతృమూర్తిని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడి ఈ అమ్మాయి ఎంత ఇస్తే వస్తుంది, ఇక్కడంతా ఇలైనంతా ఆడలే, లేకపోతే ఇంత ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ తిరగొచ్చు మీరు రండి, ఇలాంటి మాటలన్నీ కూడా సభ్య సమానికి ఏం మెసేజ్ ఇద్దామని పెడుతున్నాడు. మాట్లాడే భాష మాతృభాష తెలుగులో మాట్లాడుతూ అతను రూపాయి సంపాదించుకుంటూ ఇండియా నేను రాను, ఇండియా అంతా కూడా రేపిస్టులు ప్రదేశం లేకపోతే ప్రాంతం అని ఎన్ని దూషిస్తున్నప్పుడు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరెవరినో తీసుకొచ్చి నిమిషాల ప్రకారం రోజుల ప్రకారం వారిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇతను తీసుకురావాలంటే క్షణం పట్టదు వీళ్ళకి, ఎలా అయినా చేసి తీసుకొస్తారు. అలాగే తీసుకురావాలి, అతను తప్పేంటో తెలుసుకోవాలి. మెయిన్ ఎవరైనా మన హిందూ సనాతన ధర్మం మన హిందూ సంప్రదాయాన్ని ముందు మనం ఏదైతే తెల్లైతే శ్రీరాముల వారిని కొలుచుకుంటాం, వారి భార్య సీత గారిని ముందుగా మనందరూ కూడా హిందువులందరూ ఏకమయ్యి, హిందువులే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఆయన దానికి క్షమాపణ తెప్పించి నేను ఒక దేవతని తిట్టాను అని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ విషయాన్ని కంపల్సరీగా బయటికి తీసుకురావాలి. అదే చెప్తానండి, ఫాలోవర్స్ కూడా మీరు ప్రతిదీ కూడా మీరు ఏదో వీడియోలు పెట్టి లైకులు చేసి మీరు అన్ఫాలో చేసేయండి, ఇమ్మీడియట్లీ అన్ఫాలో చేయండి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తిని మనం ఎంకరేజ్ చేస్తున్నామా, ఇలాంటి వ్యక్తిని మనం ముందుకు తీసుకెళ్తున్నామా? ఎందుకండి మనం ఎవరిని వదిలేస్తాకండి. ఎవరైనా సరే ఎప్పుడైనా ఎక్కడైనా సరే 10 మందికి లేనోడికి బెచ్చపోడికి ఏమైనా సాయం చేశాడా, ఏదైనా వీడియో పెట్టాడా మీరు చూపించండి. నా అన్వేషణ దాంట్లో ఎవరికైనా చదువుకుంటే పిల్లలకి సాయం చేశాడా చూపించమనండి. ఎంతసేపు కూడా ఏదో కమిట్మెంట్ తీసుకొచ్చి అది మాట్లాడితే మీరు ఒక లైక్ కొడుతున్నాడు, వాడికి ₹1 వెళ్ళిపోతుంది. మీరు ఇది గమనించట్లా, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇలా మాట్లాడాల. కేవలం సీతమ్మ తల్లిని అవమానించాడు శివాజీ గారు ఇష్యూ, లేకపోతే ఇంకోటి కాదు. వీళ్ళందరినీ పక్కన పెట్టి నాటి తారలు ఉన్నారు ఇప్పుడు, పాతోళ్ళు వాణిశ్రీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎంతంత సినిమాలు ఎన్నేసి రోజులు 300 రోజులు 400 రోజులు ఆడాయి. అదే చీరకట్ల స్టోరీ సినిమా అంతా కూడా 4-5 గంటల సినిమా పడి తీసేవారు. మరి ఈ రోజున పరిస్థితి ఏమైంది అంటే 2-3 గంటల్లో సినిమాలో ఇలా చూపిస్తేనే కానీ చూడండి. ఏమన్నా మనం ప్రస్తుతానికి దీంట్లో రాజ్యాంగంలో ఏమన్నా రాసుకోలేదు కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఏ వ్యక్తిని కూడా నువ్వు దూషిస్తా కాదు, కేవలం హిందూ సంప్రదాయాన్ని వేలెత్తి చూపించాడు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను అంతే, వేరేది ఏం కాదు. దయచేసి ఎవరో కూడా అవుతారు. ఇదే పబ్లిక్ అంటే ఈ గొడవ జరిగిన తర్వాత 3 రోజులు 4 రోజులు లేకపోతే 5 రోజులు నెమ్మలించుకుని జనాలు కూడా దీన్ని చాలా చండాలంగా చూసేదాన్ని హైలైట్ చేసి దీంట్లో చాలా విషయం ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏదైతే బయటకు తీసుకొచ్చి అతనితో క్షమాపణ చెప్పిస్తే
ఈ ధర్మాన్ని ఇంకా కాపాడిన వాళ్ళు అవుతారు పెద్దలందరూ. ఇదే గుర్తుపెట్టుకోండి, నేను అందరికీ చెప్పేది అదే. పెద్దలను ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకోవాలి. సీతమ్మ తల్లిని అంటాం ఏంటండి? తెల్లారులైతే మనం సూర్య నమస్కారం చేసుకుందే బయటికి రాని సంప్రదాయం మంది. అలాంటి అది కూడా తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా ఆ రోజుల్లో, పాత రోజుల్లో లింగి బంది కట్టుకున్నా, లేకపోతే గోసుగుడ్డ పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి సంప్రదాయాన్ని బతికిచ్చారు ఆ రోజు.